బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి వాళ్ళు డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ యావరేజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మీన్ అండ్ మీడియన్ అనమాట. అంటే యావరేజ్ అనే వర్డ్ని ఒక్కొక్కసారి క్వశ్చన్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మీన్, మీడియన్ అట్లా కూడా ఇస్తూ ఉంటారనమాట. సో ఏది చూసుకున్నా మీన్, మీడియన్, యావరేజ్ 3 ఒకటే అనమాట. ఇఫ్ దెర్ ఆర్ 10 చాక్లెట్స్ అండ్ దే ఆర్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 5 kids, దెన్ ఈచ్ కిడ్ విల్ హ్యావ్ ఎన్ని చాక్లెట్స్ వస్తాయి, టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ వచ్చి మనకి 10 అని ఇచ్చారు. ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, 5 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఈచ్ మెంబర్ విల్ హ్యావ్ 2 చాక్లెట్స్ అనమాట. అంటే ఇది సమానంగా 5 మంది పిల్లలకి 10 చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి ఈచ్ వన్కి 2 చాక్లెట్స్ ఇస్తామన్నమాట. అలాగే ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇఫ్ దెర్ ఆర్ 50 pens అండ్ దే ఆర్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 10 people, దెన్ ఈచ్ పర్సన్ విల్ హ్యావ్ 5 pens అనమాట. అంటే ఒక్కొక్కరికి 5 pens వస్తాయి, 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మొత్తం 50 pens. ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని బేస్ చేసుకొని మనం యావరేజ్ ఫార్ములా ఏమని చెప్పచ్చు, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అని చెప్పచ్చు కదా.